नाना ये मिलिट्री जगह है, इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही है। वो रूम को आओ, उधर मैं नाना, तुम बच्चा। अच्छा अरे सरे नाना मिलिट्री का मर्यादा भूल गया, जाओ जाओ। ఇప్పుడు జానందున్నా నాను బాగానే ఉన్నావుగా, బాహర్ జాओ। బయలుదే తామంటావా? చిట్టికి వెళ్ళడానికిగా పెర్మిషన్ అడుగుతున్నాను। నాయ్ నాయ్ पहले बाहर जाओ, कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन ले, अब अंदर आओ, बात करता हूं। सत्येंद्र देवड़ा कैप्टन साहब ఇప్పుడు బాత్ కరో। నాన్న టైం అయిపోతుందా, నా చిట్టిని తీసుకురావాలి। చిట్టి నాన్న ఓ वो 8 बजे का शरत। अच्छा 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 मुंदू मेरा चालाओ, अपने चिट्ठी की जाओ। दुश्मन दुश्मन दम 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 मर गया दुश्मन मर गया। मैं जंगल में जाएगा, मैं जंगल में जाएगा। సత్యేంద్ర దేవుడా, ఇలా పోతే తీసుకుడుగా మా నాన్న, ఈయనకి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు। कैप्टन साहब अच्छा अंदर जा जाओ। నాన్న త్వరగా తీసుకు నాన్న, 8 అయిపోతుంది నాన్న। సిపాయి అటెన్షన్। వచ్చాను రా దేవుడా, అటెన్షన్ లేదు డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది నాన్న। ఇక్కడి నుంచి నువ్వే సిపాయి, నువ్వే కెప్టెన్, నువ్వే నేను పోతున్నాను। कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी? अच्छा अच्छा दम 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 दम। చిట్టి చిట్టి చిట్టిలే పొట్టిలేదు వచ్చిందని బా। అదేవిడతయా కరెక్ట్ గా ఎనిమిది నీ గడియారం నువ్వు గంగలో దిగండి, చచ్చిన చుట్టి అది మీ ఇంటికి। అదేవిడతయా బాగు బాగు కాపురం చేసి అదా నువ్వా? ఇదిగో సింహాలు, మీ నాన్న పిచ్చి పిచ్చి డాముడు తగ్గిదాకా మా అమ్మాయి ఇంటికి కాపురానికి కాదు, కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడే పడి ఉంటు। బాగు బాగు అత్తయ్య, నా పేరు నరసింహాలు, గ్రామ సభలో పడమంటావా? అన్న ఈ ఇంట్లో అల్లుడికి ఎంత అమ్మర్యాద, ఎంత అక్రమం, ఎంత ఇది ఎంత అది। నువ్వా ఏమిటి బావా ఈ దూకుడు? ఒరే గోపి, అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత వింటారు కానీ అనాయిస్తున్నాడు రాజుస్తున్నాడా? అది చిన్న కథ వేశాను చెప్పే। ఏరా బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం। వెరీ గుడ్। రాగి మరోసారి వస్తానులే। అదేమిటో రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు? ఈ కర్ర నీకోసం కొన్నానన్న। అలాగా। ఏరా గోపి బాగా చదువుతున్నావు? ఓ బావా కులాసేనా? కులాసాకి గాని బావా, అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా, బయట కారులో సామాన్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకు। అవును నేనా? అవును, మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి। బాగు బాగు ఈ అడవులో పడి ఆ సంగతే మర్చిపోయాను। వెళ్ళు వెళ్ళు, అల్లుడు కడు స్వతంత్రుడు బావా। బాగు బాగు వాడికి మీరంటేనే ప్రేమలండి। అమ్మా నీకోసం మంచి మనసు ఇచ్చాను, ఎత్తుకెత్తు బలం చూసావటే। వాడికి నేనంటే ప్రేమ, నువ్వంటే భక్తి। మరి అయితే ఒకటే తెచ్చాడే అమ్మా, ఈ తారీఖు నీ వంటికి పెడితే అసలు నీ మూలని సగం చిక్కుపోతున్నాను నేను। రాజు వీడేనా రాజు గుర్తు చేస్తున్నాడు రా, ఇక నాకు తారీఖు ఏం పని చేస్తుంది చెప్పు। అయితే చూసావుట్రా ఇది వస్తా। ఏమిట్రా గోపి? అబ్బాయి ఏం లేదని అంటావు, రోజు డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందలు కొందరు ఇమ్మంటారా? ఎందుకురా డబ్బు? అది కాదనయ్యా, ఇంట్లో ఎప్పుడు కారు ఉండదు, కాలేజీ చాలా దూరం అయ్యాయి, అందుకని ఒక ర్యాలీ సైకిల్ కొనుక్కున్నాను। అందుకని కాలేజీకి ర్యాలీ సైకిల్ మీద పెడతావా? అలా అడుగు, అలా బుద్ధి చెప్పు వీడికి, అడగరా? ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొనుక్కు। చూసారా చూసారా, 2 అంతావాడి లీల। మీతో ఇదో గోళ, చాలా చిక్కిపోయారు। 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తున్నారా? లేదు లేదు, గాలి మేస్తున్నాం। గోపి నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా? అవునయ్యా, ఇదిగో అన్నయ్య వదిలి చేతిగా ఇప్పించు, అచ్చొచ్చిన చెయ్యి, నువ్వే ఇవ్వాలి।
వదినా ఇదేంటయ్యా షేకాన్ వదినా, ఇది ఇంగ్లీష్ పద్ధతి. మాకెందుకు నాయన పాతకాలం వాళ్ళం వస్తుందిగా రాణి గారు, ఆమెకి నేర్పండి చేస్తానండి. నువ్వు ఉండవు అంటాను. అమ్మా వదిలే. అన్నయ్య మీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను, లక్ష్మి అడిగి తీసుకోండి. అలాగే నాయన. అన్నయ్యకి అందరూ జ్ఞాపకం ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు అనుకోలే చిట్టి. ఎక్కడుంటే నేనే నీ కంటికి కనిపించినప్పుడు. ఆడబడుతూ అనిపించావు. ఇది తిరుగు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఈ పాత పద్ధతులేనా? అదే ఇంగ్లీష్ దంపతులైతేనా? మనం తెల్లవాళ్ళం కాదుగా. అంటే అసలు ఏం జరిగిందంటే చెప్పన్నయ్యా. బావా, అసలు ఏం జరిగిందంటే అదంతా స్నానం చేసి వచ్చి వింటా బావా. బాగు బాబు స్నానం చేసిన తర్వాత విను. ఇంట్లో అల్లుడు మర వినే తిక్కైనా లేదు. లక్ష్మి నా డ్రెస్ తీసి. డ్రెస్ తీయమంటే ఏమిటి అలా నవ్వుతావు? మరే బొంబాయిలో మగవాళ్ళంతా చీర కట్టుకుని ఆఫీస్ పెడతారా, లేకపోతే ఇది మీ కొత్త ఫ్యాషన్? మరీ నవ్వితే నవరత్నాలు రాలగలవు. కాస్త దాచుకో పండక్కి. అమ్మాయి గారికి హాస్యం ఎక్కువైందే. మరి ఈ గాజులు సవరం? ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం. రాగిని చేతి పట్టుకుని చేస్తుంది. చాలు చాలుని. మరీ అల్లరి ఎక్కువైతే ఆడపిల్లలు పుడతారు. వెళ్ళి అల్మరాలో వేరే సూట్లు తీసుకురా. లక్ష్మి, రాగిని ఎవరని అడగలేదు? చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు? ఈ కోరింది వచ్చిందిగా. ఏమిటిది? మీరే. లక్ష్మి, నా చేతులతో నీకు ఇది పెట్టి అదృష్టం లేదు, నీకు ఇది దక్కే యోగం ఉంది. అన్నీ తెచ్చారా? ఎంత బాగుంది. ఇంకెళ్ళపాదికి అందే. మరి నేనేం పాపం చేశాను? అదేమిటమ్మా, ఇంత ఆడబడుతుంది నీ తర్వాత ఎవరికైనా. ఎదుగు నువ్వే పెట్టుకో. అది లక్ష్మికి. చిట్టి చూడు చిట్టి, నువ్వు మాకు ఒక్కగానొక్క చెల్లెలు. నీ ముద్దు ముచ్చట తీర్చిన తర్వాత నేనమ్మా మాకేదైనా. నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలి కారు ఏం కావాలన్నా నేను తెలుస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా, నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో. అందరిలోనూ గౌరవం తెచ్చిపెట్టు. పాపం ఆ సింహాలు బావా. మీ అందరూ ఇంట్లో ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటారో నేను చూస్తాను. కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీలైపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదేముంది, అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.